సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. యుద్ధకాండము 41వ సర్గ. రావణునితో బాహాబాహి యుద్ధము చేసి వచ్చిన సుగ్రీవుని రాముడు కౌగలించుకున్నాడు. సుగ్రీవా, ఏమిటా సాహసము? నాతో ఒక్కమాట కూడా చెప్పకుండా అలా పోవడమేనా? ఇటువంటి పనిచేసి నన్ను, లక్ష్మణుని, విభీషణుని భయపెట్టావు. నీకు ఏమవుతుందో అని మేమంతా కంగారు పడ్డాము. ఇక మీదట నాకు చెప్పకుండా ఇటువంటి సాహసము చెయ్యకు. నీకు ఏమైనా అయితే నేను లంకను జయించి సీతను పొందినా నా పక్కన లక్ష్మణుడు, విభీషణుడు ఉన్నా ఏమీ ప్రయోజనము? నీవు తిరిగి వచ్చావు కాబట్టి సరిపోయింది. నీకు ఏదైనా జరగకూడనిది జరిగి ఉంటే నేను ఈ క్షణమే రావణుని, లంకను సర్వనాశనం చేసి ఉండేవాడిని. విభీషణుని లంకకు పట్టాభిషిక్తుని చేసి ఉండేవాడిని. తరువాత భరతునికి అయోధ్యను అప్పగించి నీ కొరకు నేను నా ప్రాణములు త్యాగము చేసి ఉండేవాడిని. నీ బలపరాక్రమములు నాకు బాగా తెలిసినా నాకు అలా అనిపించింది. అందుకని ఇంక మీదట అటువంటి సాహసములు చెయ్యకు అని సున్నితంగా మందలించాడు రాముడు. సుగ్రీవుడు రాముని చూచి ఇలా అన్నాడు. రామ, నీ భార్యను ఎత్తుకెళ్లిన ఆ రావణుని చూచిన తరువాత నాకు కోపం, ఆవేశం ఆగలేదు. అక్కడికక్కడే వాడిని చంపి సీతను తీసుకుని వద్దామనుకున్నాను. కాని నీకు నియమభంగం అవుతుందని తిరిగి వచ్చాను అని అన్నాడు సుగ్రీవుడు. ఇక్కడి దాకా ఉన్న శ్లోకములు అన్ని తరువాత చేర్చబడ్డవి అని పండితుల అభిప్రాయము. ఎందుకంటే ఈ శ్లోకములు వాల్మీకి రామాయణం ప్రాచ్యప్రతిలో లేవు. సువేల పర్వతము మీద ఉన్న రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. లక్ష్మణ, మనం లంకా నగరాన్ని చూచాము కదా, ఇంక కిందికి వెళుతాము. లక్ష్మణ, ఇంక మనము యుద్ధమునకు సిద్ధముగా ఉండవలయును. మన వానర సైన్యమును, ఫలములు, నీరు సమృద్ధిగా ఉన్న ప్రదేశములో ఉండేట్టు చూడు. లక్ష్మణ, లోకనాశనమును, భయాన్ని కలిగించే దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఈ వానర సైన్యము, భల్లుక సైన్యము, రాక్షస సైన్యము అంతా సమూలంగా నశించే సూచనలు కనపడుతున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. భూమి కంపిస్తూ ఉంది. పర్వతముల మీది నుండి వీచే గాలి తీవ్రంగా ధ్వని చేస్తూ ఉంది. ఆకాశం నుండి రక్త బిందువులు వర్షంలాగా కురుస్తున్నాయి. సూర్య మండలము నుండి ఉల్కాపాతం జరుగుతూ ఉంది. ఆకాశం రక్తవర్ణంలో మెరుస్తూ ఉంది. మొగములు పక్షులు సూర్యుని వంక చూస్తూ వికృతంగా అరుస్తున్నాయి. చల్లని వెన్నెల కురిపించాల్సిన చంద్రుడు రాత్రిళ్లు భయంగొల్పుతున్నాడు. సూర్యుని చుట్టూ నల్లని వలయము కనపడుతూ ఉంది. నక్షత్రములు గతులు తప్పుతున్నాయి. ఈ దుశ్శకునములు అన్నీ ప్రళయ కాలాన్ని సూచిస్తున్నాయి. ఈ భూమి అంతా రక్తమయం అయ్యే కాలం సమీపించినట్టుంది. కాని యుద్ధము తప్పదు. ఎలా జరగాలో అలా జరగాలి కదా. వానరసేనలను లంకా నగరాన్ని చుట్టుముట్టమని ఆదేశాలు ఇవ్వు. ఇంక మనము కిందికి దిగుదాము అని అన్నాడు రాముడు. తరువాత రాముడు, లక్ష్మణుడు సుగ్రీవునితో సహా సువేల పర్వతమును దిగాడు. సుగ్రీవునితో వానర సైన్యమును సిద్ధముగా ఉండమని ఆదేశించాడు. రాముడు తన ధనుస్సును అందుకున్నాడు. లంకా నగరం వైపు నడిచాడు. రాముని వెంట లక్ష్మణుడు, విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వెళ్లారు. వారి వెనుక అపారమైన వానర సేన, భల్లుక సేన నడిచింది. వానరులు, భల్లుకములు తమ చేతికి ఏది అందితే అది, పెద్ద బండరాళ్లు, వృక్షములు, కొమ్మలు పట్టుకుని ఉత్సాహంగా నడుస్తున్నారు. అందరూ లంకా నగరాన్ని సమీపించారు. వానర సేనలు లంకా నగరాన్ని చుట్టుముట్టారు. రాముడు లక్ష్మణునితో సహా ఉత్తర ద్వారము వద్ద నిలిచి లోపలివారు బయటకు రాకుండా అడ్డుకుంటున్నాడు. రాముని వెంట లక్షలాది వానరులు నిలిచి ఉన్నారు. నీలుడు, మైందుడు, ద్వివిధుడు తమ తమ సేనలతో తూర్పు ద్వారమును ముట్టడించారు. అంగదుడు, గవాక్షుడు, గజుడు, గవయుడు దక్షిణ ద్వారము చేరుకున్నారు. హనుమంతుడు తన వానర సేనలతో పడమటి ద్వారము వద్ద నిలిచి ఉన్నాడు. సుగ్రీవుడు తన వానర సేనలతో సేనామధ్యంలో నిలిచి ఉన్నాడు. సుగ్రీవుని వెంట 36 కోట్ల సైనికులు నిలిచి ఉన్నారు. లక్ష్మణుడు,
విభీషణుడు ఒక్కొక్క ద్వారము వద్ద 1,000,000 మంది సైనికులను నిలిపారు. సుషేణుడు, జాంబవంతుడు తమ తమ సైన్యములతో రామునికి పడమటి దిశగా నిలబడి ఉన్నారు. వానరులు అందరూ ఆ అడవిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షములను పెకిలించి ఆయుధములుగా ధరించి ఉన్నారు. వారికి సహజంగా చేతివేళ్లు, గోళ్లు, కోరలు ఆయుధములుగా ఉన్నాయి. ఆ వానరులు ఒక్కొక్కరు 10 ఏనుగులు, 100 ఏనుగులు, 1000 ఏనుగులు బలము కలవారు. ఆ వానర సైన్యమును చూస్తుంటే మిడతల దండు లంకమీద దాడి చేసిందా అన్నట్టు కనపడుతూ ఉంది. అప్పటికి కొంతమంది వానరులు లంక చుట్టూ చేరారు, కొంతమంది చేరుతున్నారు. ఒక్కొక్క యూధములో 1,000,000 మంది వానరులు, 1,000,000 మంది భల్లుకములు లంకకు అన్ని వైపులా నిలిచి ఉన్నాయి. వారంతా కట్టలు తెంచుకున్న సముద్రంలా లంక మీద విరుచుకుపడుతున్నారు. ఆ వానరులు అరిచే అరుపులకు, చేసే శబ్దాలకు లంకా నగరం అదిరిపోతూ ఉంది. తరువాత రాముడు వానర మంత్రులను, సేనాధిపతులను సమావేశపరిచాడు. బాగా ఆలోచించాడు. రాజధర్మము ప్రకారము యుద్ధమునకు ఉపక్రమించే ముందు రావణుని వద్దకు ఒక రాయబారిని పంపడానికి నిశ్చయించుకున్నాడు. ఎవరిని రాయబారిగా పంపాలా అని విభీషణుని సలహా అడిగాడు. విభీషణుడు అంగదుని పంపమని సలహా ఇచ్చాడు. రాముడు అంగదుని పిలిచి ఇలా అన్నాడు. ఓ అంగదా! నీవు లంకా నగరమునకు పోయి రావణుని సముఖమున నిలిచి ఏ భయమూ లేకుండా నేను చెప్పిన మాటలను యథాతథంగా రావణునితో చెప్పు. ఓ రావణ! నీవు లంకా నగరానికి రాజువు, కాని మదంతో కళ్ళు మూసుకుపోయి ఋషులను, మునులను, దేవతలను, గంధర్వులను, అప్సరసలను, నాగజాతిని, యక్షులను, భూలోకములో ఉన్న క్షత్రియులను నానా బాధలు పెట్టావు. పాపం మూటగట్టుకున్నావు. ఆ పాపఫలమును ఇప్పుడు అనుభవించబోతున్నావు. బ్రహ్మదేవుడు నీకు ఇచ్చిన వరగర్వంతో విర్రవీగిన నీకు అదే వరము నీ నాశనానికి కారణం అయింది. అకారణంగా నా భార్యను నీవు అపహరించావు. ఆ తప్పుకు నీకు తగిన దండన విధించాల్సి ఉంది. నిన్ను శిక్షించుటకు నేను లంకకు వచ్చి లంకా నగరద్వారము వద్ద నిలిచి ఉన్నాను. నీవు ఇప్పటిదాకా చంపినవారు ఏ మార్గంలో వెళ్లారో అదే మార్గంలో వెళ్లడానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఏ బలం, ఏ శక్తి, ఏ పరాక్రమము చూచుకొని నేను ఇంటలేని సమయంలో నా భార్యను అపహరించావో ఆ బలపరాక్రమములు ఇప్పుడు చూపించు. నీకు చివరి అవకాశము ఇస్తున్నాను. నీవు నా వద్దకు వచ్చి నా సీతను నాకు అప్పగించి నా శరణు వేడితే నేను నిన్ను క్షమించి వదిలిపెడతాను. లేకపోతే ఈ లోకంలో రాక్షసుడు అనే జాతి లేకుండా నాశనం చేస్తాను. నీ తమ్ముడు విభీషణుడు నా దగ్గరే ఉన్నాడు. నిన్ను చంపి విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేయుటకు నిశ్చయించుకున్నాను. ఇంక మీదట నీవు లంకా రాజ్యమును పాలించే అర్హతను కోల్పోయావు. ఎందుకంటే నీ మంత్రులు నిన్ను సన్మార్గంలో నడపడం లేదు. నీకు ఆత్మనిగ్రహము, మనోనిగ్రహము లేదు. అటువంటి వాడు రాజుగా ఉండతగడు. నీకు నన్ను శరణుకోరడానికి ఇష్టం లేని పక్షంలో నాతో యుద్ధం చేసి వీరస్వర్గము పొందు. నీవు ముల్లోకములు తిరిగినను నా బాణముల బారి నుండి తప్పించుకోలేవు. నీకు మరణము తథ్యము. కాబట్టి నీవు బతికి ఉండగానే నీ శ్రాద్ధకర్మలు జరిపించుకో. నీవు చచ్చిన తరువాత నీకు అపర కర్మలు జరిపించడానికి ఎవరూ ఉండరు. నీ వారందరినీ ఒక్కసారి తనివిదీరా చూచుకో. చావడానికి సిద్ధంగా ఉండు. అంగదా, ఈ మాటలు నా మాటలుగా రావణునితో చెప్పు అని అన్నాడు రాముడు. అంగదుడు రాముడి మాటలను శిరసావహించాడు. వెంటనే ఎగిరి లంకా నగరంలో రాముని సభాభవనమునకు చేరుకున్నాడు. సభాభవనంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో రావణుడు తన మంత్రులతో, సేనానాయకులతో సభ తీర్చి యుద్ధ విషయములను గురించి చర్చిస్తున్నాడు. అంగదుడు వెళ్లి రావణుని దగ్గరగా నిలబడ్డాడు. ఓ రావణ! నేను వాలి పుత్రుడను. నా పేరు అంగదుడు. రాముని దూతగా నీ వద్దకు వచ్చాను. రాముని గురించి నీవు విని ఉంటావు. ఆ రాముని భార్యను నీవు దొంగతనంగా అపహరించి తీసుకుని వచ్చావు. ఆ రాముడు ఇప్పుడు లంకకు వచ్చి లంకా నగర ద్వారము వద్ద నిలిచి ఉన్నాడు. ఆ రాముడు నీతో చెప్పమన్న మాటలను చెబుతున్నాను. సావధానంగా ఆలకించు. ఓ రావణ! నీవు లంకానగరం బయటకు వచ్చి నాతో యుద్ధం చేయి. నీ పరాక్రమాన్ని చూపించు. నిన్ను బంధు, మిత్ర, సపరివార సమేతంగా యుద్ధంలో చంపుతాను. 3 లోకాలకు రాక్షస బాధ లేకుండా చేస్తాను. నువ్వు ఇప్పటిదాకా ఋషులకు, దేవ, దానవ, గంధర్వ, నాగ, యక్షులకు ఎన్నో కష్టములు కలుగచేశావు. ఆ పాపాలకు ఫలితం అనుభవించే కాలం వచ్చింది. నీవు వెంటనే సీతను తీసుకుని వచ్చి నాకు అప్పగించకపోతే
నీకు సర్వనాశనం తప్పదు, నీ రాజ్యము విభీషణునికి ఇవ్వక తప్పదు అని అంగదుడు రాముడు చెప్పిన మాటలను రావణునితో చెప్పాడు. అంగదుడు చెప్పిన ఒక్కొక్క మాట రావణుని హృదయంలో బాణాల్లా గుచ్చుకున్నాయి. ఆ కోతిని పట్టుకోండి, చంపండి అని పెద్దగా అరిచాడు రావణుడు. వెంటనే అక్కడ ఉన్న రాక్షసులు అంగదుని గట్టిగా పట్టుకున్నారు. అంగదుడు వారితో గొడవ పడటం ఇష్టం లేక వారికి లొంగిపోయాడు. రావణుడు అంగదుని చంపమని ఆదేశించాడు. అంగదునికి కోపం వచ్చింది. తనను పట్టుకున్న రాక్షసులను పురుగులను విదిలించినట్టు విదిలించాడు. ఆకాశంలోకి ఎగిరాడు. అంగదుని పట్టుకున్న రాక్షసులు నేలమీద పడ్డారు. తరువాత అంగదుడు రావణుని సభాభవనము మీద ఉన్న శిఖరము మీదికి ఎక్కాడు. అంగదుని వేగానికి ఆ శిఖరము కూలిపోయింది. అంగదుడు అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరాడు. లంకను దాటి రాముని వద్దకు వెళ్లాడు. రాముని ముందు నిలబడ్డాడు. తన సభాభవన ప్రాసాదము పైన ఉన్న శిఖరము కూలిపోవడం చూచి రావణుడు మనసులో కలత చెందాడు. రావణుని ప్రతి చర్య అంగదుని వల్ల విన్న రాముడు ఇంక యుద్ధము అనివార్యము అనుకున్నాడు. సుగ్రీవుడు లంకా ద్వారములను అన్నింటినీ ముట్టడించమని సుషేణుని ఆదేశించాడు. సుషేణుని ఆజ్ఞ ప్రకారము వానరులు లంకకు ఉన్న 4 ద్వారములు బంధించారు. సముద్రములో ఉప్పెనలా కదిలివస్తున్న వానరసేనలను చూచి రాక్షసులు భయంతో వణికిపోయారు. అప్పటిదాకా తమను చూచి భయపడే దేవతలను, గంధర్వులను, యక్షులను చూచారుగాని తమమీదికి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వస్తున్న వానరులను చూడ్డం ఇదే వారికి ప్రథమం. ఆ వానరుల గంభీర గర్జనలకు రాక్షసులు హాహాకారాలు చేశారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 41వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 42వ సర్గ. లంకా నగర ద్వారములను రక్షిస్తున్న సైనికులు పరుగుపరుగున రావణుని వద్దకు వెళ్లి వానరసేనలు లంకను ముట్టడించినవని తెలియజేశారు. వెంటనే రావణుడు నగర రక్షణకు తగిన ఏర్పాట్లు చేశాడు. ప్రాకారము మీదికి ఎక్కి వానర సైన్యమును చూచాడు. లంకా నగరమును చుట్టుముట్టిన వానర సేనలను చూచాడు రావణుడు. ఈ వానర సైన్యమును ఎలా జయించడమా అని ఆలోచనలో పడ్డాడు రావణుడు. అంతలోనే ధైర్యము తెచ్చుకున్నాడు. సకల ఆయుధములతో సుశిక్షితులైన రాక్షసుల ముందర కేవలము రాళ్లు, కొమ్మలతో యుద్ధము చేసే వానరులు నిలబడలేరు అని ధీమాతో ఉన్నాడు రావణుడు. వానర సైన్యమునకు సూచనలు ఇస్తున్న రాముని చూచాడు రావణుడు. రాముడు కూడా రాక్షస సైన్యములతో రక్షింపబడుతున్న లంకను తేరిపారచూచాడు. లంకను చూడగానే అందులో ఉన్న సీత గుర్తుకు వచ్చింది రామునికి. నా కొరకు కదా సీత కటిక నేలమీద నిద్రిస్తూ రాక్షసుల చెరలో ఉన్నది అని దోహకపడసాగాడు రాముడు. అంతలోనే తేరుకున్నాడు రాముడు. కర్తవ్యమును స్మరించుకున్నాడు. వానరులకు యుద్ధము గురించి సూచనలు అందజేస్తున్నాడు. రాముని అనుజ్ఞ కాగానే వానరులందరూ దిక్కులు పిక్కటిల్లేటట్టు సింహనాదము చేశారు. లంకానగరమును నేలమట్టం చేస్తాము అని రంకెలు వేయసాగారు. వానరులందరూ చేతికి అందిన పెద్ద పెద్ద వృక్షములు, బండలు, శిఖరములు పెకిలించి ఆయుధములుగా చేతధరించి ఉన్నారు. వానరులందరూ లంక వైపు దూసుకుపోతున్నారు. ప్రాకారములను, నగర ముఖద్వారములను చేతులతోనూ వృక్షములతోనూ బండరాళ్లతోనూ పగలగొడుతున్నారు. ప్రాకారము చుట్టూ ఉన్న కందకములను చెట్లతోనూ బండలతోనూ మట్టితోనూ పూడ్చారు. వానరులు అందరూ లంకా నగరంలోకి చొచ్చుకుపోసాగారు. లంకలోని బంగారు ముఖ ద్వారములను పగులగొడుతున్నారు. ప్రాసాదములను, వాటి మీద ఉన్న శిఖరములను, గోపురములను నేలమట్టం చేస్తున్నారు. ఆ వానరులు ఎగురుతూ దుముకుతూ అరుస్తూ నగరములోకి ప్రవేశిస్తున్నారు. వానర వీరులలో వీర్బాహుడు, సుబాహుడు, నలుడు, పనసుడు అనే 4 సైన్యాధిపతులు లంకా నగర ప్రాకారమును ఆక్రమించారు. కుముదుడు అనే సేనానాయకుడు తన సైన్యముతో లంకా నగరమునకు ఆగ్నేయ భాగమున ఉన్న ప్రాకారమును ఆక్రమించాడు. కుముదునికి సాయంగా ప్రసభుడు, పసనుడు తమ తమ సేనలతో నిలబడ్డారు. మహావీరుడైన శతబలి 20 కోట్ల వానరులతో దక్షిణ ద్వారమును, నైరుతి దిక్కున ఉన్న ప్రాకారమును అడ్డుకున్నాడు. తారతండ్రి సుషేణుడు నైరుతి ద్వారమును 1,000 కోట్ల వానరములతో ఆక్రమించాడు. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఉత్తర ద్వారమును ఆక్రమించారు. మహాపరాక్రమశాలి అయిన ధూమ్రుడు రామునికి సాయంగా రాముని పక్కనే 1,000 భల్లుక సేనతో నిలిచి ఉన్నాడు. గదాధారి అయిన విభీషణుడు కూడా రామునికి అండగా ఉత్తర ద్వారము వద్ద నిలబడి ఉన్నాడు. వానర శ్రేష్ఠులైన గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు నలువైపులా తిరుగుతూ సేనలను పర్యవేక్షిస్తున్నారు.
వానర సైన్యము లంకను నలువైపుల నుండి ముట్టడించడం చూచి రావణుడు కోపంతో ఊగిపోయాడు. తన సేనలకు వానరులను అడ్డుకొమ్మని ఆదేశాలు ఇచ్చాడు. రావణుని ఆదేశములను విన్న రాక్షసులు భయంకరంగా అరుస్తున్నారు, కేకలు వేశారు. రణభేరులను దిక్కులు మార్మోగెట్టు మోగించారు. వేల కొలది శంఖములను ఒక్కసారి పూరించారు. రాక్షస సేనలు వానరులతో యుద్ధమునకు బయలుదేరాయి. లంకా నగరము బయట వానర సేనలు, లంకా నగరము లోపల రాక్షస సేనలు చేస్తున్న సింహనాదములతో మలయ పర్వతము మార్మోగిపోయింది. భేరీనినాదాలు, శంఖధ్వనులు, గజసేనల ఘీంకారాలు, అశ్వముల సకిలింపులు, రథచక్రములు చేయు ధ్వనులు, పదాతి దళములు అరిచే అరుపులతో లంకానగరము హోరెత్తిపోయింది. వానర రాక్షస యుద్ధము దేవాసుర యుద్ధమును తలపిస్తూ ఉంది. రాక్షసులు వానరులను గొడ్డళ్లతోనూ, కత్తులతోనూ, శూలములతోనూ, గదలతోనూ, శక్తియధములతోనూ కొడుతున్నారు. దానికి ప్రతిగా వానరులు రాక్షసుల మీద పెద్ద పెద్ద బండ రాళ్ల వర్షము కురిపిస్తున్నారు. ఒక్కొక్క వానరుడు పర్వత శిఖరములను, పెద్ద పెద్ద వృక్షములను పెళ్లగించి తెచ్చి రాక్షసుల మీద పడవేస్తున్నారు. ప్రాకారము మీద నిలబడ్డ రాక్షస వీరులు రావణునికి జయజయధ్వానాలు పలుకుతూ వానరులను చించి చెండాడుతున్నారు. దానికి కోపించిన వానరులు ప్రాకారముల మీదికి ఎగిరి అక్కడ నిలబడి ఉన్న రాక్షసులను తమ వాడి గోళ్లతో చీలుస్తున్నారు. ఆ విధంగా జరుగుతున్న యుద్ధములో రాక్షసులు వానరుల రక్తముతో తడిసి నేల అంతా బురద బురద అయింది. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 42వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. యుద్ధకాండము 43వ సర్గ. ఆ ప్రకారంగా వానరులకు రాక్షసులకు ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. రాక్షస సేనలో ఉన్న రాక్షసులకు గుర్రములు, ఏనుగులు, రథములు, కవచములు ఉన్నాయి. కాని వానరములకు ఇవేమీ లేవు. వారికి సహజమైన గోళ్లు కోరలు ఉన్నాయి. తరువాత పెద్ద పెద్ద బండరాళ్లు, వృక్షములు వారి ఆయుధములు. వానరులు రాక్షసులు ముఖాముఖి పోరాడుతున్నారు. ఒకరితో ఒకరు ద్వంద్వయుద్ధము చేస్తున్నారు. అంగదునితో అంధకాసురుడు అనేవాడు ద్వంద్వయుద్ధము చేస్తున్నాడు. సంపాతి అనే వానరుడు ప్రజంఘుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు. హనుమంతుడు జంబుమాలితో యుద్ధం చేస్తున్నాడు. విభీషణుడు శత్రుఘ్నుడు అనే రాక్షస వీరునితో యుద్ధము చేస్తున్నాడు. గజుడు అనే వానర వీరుడు తపసుడు అనే రాక్షస వీరునితో యుద్ధం చేస్తున్నాడు. నీలుడు అనే వానర వీరుడు నికుంభుడు అనే రాక్షస వీరునితో యుద్ధం చేస్తున్నాడు. సుగ్రీవునితో ప్రఘసుడు, లక్ష్మణునితో విరూపాక్షుడు అనే రాక్షసుడు యుద్ధం చేస్తున్నాడు. అగ్నికేతువు, రశ్మికేతువు, మిత్రఘ్నుడు, యజ్ఞకోపుడు అనే రాక్షసులు ఒక్కుమ్మడిగా రామునితో యుద్ధానికి తలపడ్డారు. మైందుడు అనే వానర శ్రేష్ఠునితో వజ్రముష్టి అనే రాక్షసుడు, ద్వివిధుడు అనే వానరునితో అశనిప్రభుడు అనే రాక్షసుడు యుద్ధం చేస్తున్నారు. ప్రతపనుడు అనే రాక్షస వీరుడు నలునితో యుద్ధం చేస్తున్నాడు. సుషేణుడు అనే వానర వీరుడు విద్యున్మాలితో యుద్ధం చేస్తున్నాడు. వీరు కాకుండా మిగిలిన వానరులు కూడా ఒక్కొక్క రాక్షసునితో ద్వంద్వయుద్ధము చేస్తున్నారు. రాక్షసులు వానరుల మధ్య ఆ విధంగా యుద్ధం జరుగుతూ ఉంది. రాక్షసులు వానరుల శరీరముల నుండి కారుతున్న రక్తము ఏరులై ప్రవహిస్తుంటే ఆ రక్త ప్రవాహంలో రాక్షసుల వానరుల శరీరాలు కొట్టుకుపోతున్నాయి. ఇంద్రజిత్తు తన గద తీసుకొని అంగదుని కొట్టాడు. అంగదుడు ఆ వేటును తప్పుకొని ఇంద్రజిత్తు రథమును విరిచాడు. రథమునకు కట్టిన గుర్రములను, రథసారథిని చంపాడు. జంబుమాలి తన రథము మీద నిలబడి యుద్ధము చేస్తున్నాడు. జంబుమాలి శక్తి అనే ఆయుధముతో హనుమంతుని వక్షస్థలము పగలేటట్టు కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక్క ఎగురు ఎగిరి జంబుమాలి రథము మీద ఎక్కి రథసారథిని చంపాడు. రథాన్ని విరిచాడు. తన అరిచేత్తో జంబుమాలిని ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు జంబుమాలి రక్తం కక్కుకొని చచ్చాడు. రాక్షసవీరుడైన ప్రతపనుడు పెద్దగా గర్జిస్తూ నలుని మీదికి పరుగెత్తాడు. అప్పుడు నలుడు ప్రతపనుడి కళ్ళు పొడిచాడు. ప్రఘసుడున్నే రాక్షసవీరుడు వాడి అయిన బాణములతో సుగ్రీవుని శరీరం అంతా కొట్టాడు. సుగ్రీవుడు ఒక వృక్షమును పెకల్చి ఆ రాక్షసుడు మీదికి విసిరాడు. ఆ వృక్షము కిందపడి ప్రఘసుడు మరణించాడు. లక్ష్మణుడు ఒకే ఒక్క బాణంతో విరూపాక్షుడు అనే రాక్షసుని యమపురికి పంపాడు. తమ తమ బాణ పరంపరలతో అగ్నికేతువు, రశ్మికేతువు, మిత్రఘ్నుడు, యజ్ఞకోపుడు అనే రాక్షసులు రాముడిని కొట్టారు. దానికి బదులుగా రాముడు 4 రాక్షసుల శిరస్సులను 4 శరాఘాతములతో ఛేదించాడు.
మైందుడు అనే వానరుడు తన పిడికిలితో వజ్రముష్టి అనే రాక్షసుడు కూలదోశాడు. నికుంభుడు అనే రాక్షసుడు నీలుడు అనే వానర వీరుడిని తన బాణములతో కొట్టాడు. అంతేకాకుండా నీలుడి మీద 100 బాణములను ప్రయోగించి అట్టహాసంగా అరిచాడు. నీలుడు నికుంభుని రథమును విరిచి ఆ రథచక్రముతోనే నికుంభుని, అతని రథసారథిని చంపాడు. ద్వివిధుడు అనే వానర ప్రముఖుడు ఒక పెద్ద పర్వత శిఖరముతో అసని ప్రభుడు అనే రాక్షసుని కొట్టాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన బాణములతో ద్వివిధుని కొట్టాడు. ద్వివిధుడు ఒక పెద్ద వృక్షమును పెకలించి ఆ వృక్షముతో ద్వివిధుని రథమును విరిచి రథసారథిని, రథమునకు కట్టిన గుర్రములను చంపాడు. తరువాత అదే వృక్షముతో అసని ప్రభుని కూడా చంపాడు. విద్యున్మాలి అనే రాక్షస వీరుడు తన రథము మీది నుండి సుషేణుడి మీద బాణవర్షము కురిపించాడు. సుషేణుడు ఒక పెద్ద పర్వత శిఖరము తీసుకుని దానితో విద్యున్మాలి రథమును విరిచాడు. అప్పుడు విద్యున్మాలి రథము నుండి కిందికి దూకి గదాయుధము తీసుకున్నాడు. సుషేణుడు ఒక పెద్ద బండరాయిని తీసుకుని విద్యున్మాలి మీదికి వెళ్లాడు. విద్యున్మాలి తన గదతో సుషేణుడి గుండెల మీద కొట్టాడు. సుషేణుడు ఆ గదాఘాతమును లక్ష్యపెట్టక తన చేతిలోని బండరాయితో విద్యున్మాలి గుండెల మీద మోదాడు. ఆ బండరాయి మీద పడగానే విద్యున్మాలి కింద పడ్డాడు. ఆ రాతి కిందపడి నలిగిపోయి మరణించాడు. ఆ ప్రకారంగా వానరులు, రాక్షసులు దేవదానవుల మాదిరి యుద్ధం చేసుకుంటున్నారు. రణరంగం అంతా వానరులు, రాక్షసుల మృతదేహాలతో నిండిపోయింది. ఆ రణరంగంలో చచ్చిపడిన మృతదేహములను తినడానికి నక్కలు, తోడేళ్లు గుంపుగుంపులుగా వస్తున్నాయి. ఇంతలో సూర్యాస్తమయము అయింది. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 43వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 44వ సర్గ. ఆ ప్రకారంగా వానరులకు రాక్షసులకు ఘోరంగా యుద్ధం జరుగుతున్న సమయంలో సూర్యుడు అస్తమించాడు. సాధారణంగా మానవులు రాత్రిళ్లు యుద్ధం చేయరు, కాని వానరులు రాక్షసులు రాత్రి యుద్ధానికి సంసిద్ధం అయ్యారు. రాత్రి సమయంలో గాఢంగా చీకటి అలుముకుంది. ఆ చీకట్లో ఎవరెవరో కనిపించడం లేదు. అందుకని రాక్షసులు ఎదుటివాడు వానరుడని నువ్వు వానరుడవు చావు అంటూ చంపుతున్నారు. అలాగే వానరులు కూడా నువ్వు రాక్షసుడవు చావు అంటూ చంపుతున్నారు. కాని చీకట్లో ఎవరెవరో గుర్తు తెలియక రాక్షసులు రాక్షసులను, వానరులు వానరులను వారిని వారే చంపుకుంటున్నారు అన్న సంగతి వారికి తెలియదు. ఎంతసేపటికి చంపు, కొట్టు, పారిపోకు, నిలువు అంటూ అరుపులు, కేకలు వినబడుతున్నాయి. రాక్షసులు నల్లగా ఉండి చీకట్లో కలిసిపోతున్నారు. వారు ధరించిన బంగారు కవచములు మాత్రం తళతళా మెరుస్తున్నాయి. కవచాలు అటు ఇటూ తిరుగుతున్నాయా అన్నట్టు ఉంది ఆ యుద్ధభూమిలో. ఇంతలో కొంతమంది రాక్షసులు వానరులపై బడి వారిని చంపి తినసాగారు. ఇది చూచిన వానరులు రాక్షసులపై బడి వారిని చీలుస్తున్నారు. వారు ఎక్కిన గుర్రములను, ఏనుగులను చంపుతున్నారు. ఆ దెబ్బకు రాక్షస సైన్యము కకావకలైంది. ఏనుగులను, హయములను వానరులు తమ గోళ్లతో చీలుస్తూ పళ్లతో కొరుకుతుంటే అవి కుయ్యోమని అరుస్తూ ఇష్టం వచ్చినట్టు పరుగెడుతున్నాయి. రాముడు, లక్ష్మణుడు తమ బాణములతో రాక్షసులను విచక్షణరహితంగా చంపుతున్నారు. అటు రాక్షసులు, ఇటు వానరులు యుద్ధములో మరణించగా వారి శరీరముల నుండి కారిన రక్తము వరదగా ప్రవహిస్తూ ఉంది. ఎవరికి వారు తాము గెలిచామని భేరీలు, మృదంగములు, పణవములు వాయిస్తున్నారు, శంఖములు ఊదుతున్నారు. ఆ రాత్రి అంతా వానరులు రాక్షసులు ఒకరిని ఒకరు, తమలో తాము, తమవారిని తామే చంపుకుంటున్నారు. అంతటి చీకట్లో కూడా కొంతమంది రాక్షసులు తమ బాణములను రాముని మీద ప్రయోగించారు. రాముడు కోపించి వాడి అయిన 6 బాణములతో ఆ రాక్షసులను కొట్టాడు. యజ్ఞశత్రువు, మహాపార్శ్వుడు, మహోదరుడు, వజ్రదంష్ట్రుడు, సుకుడు, సారణులు అనే ఆ రాక్షసులు రాముని బాణముల దెబ్బలు తిని బతకాలని ఆశతో యుద్ధరంగము నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. రాముడు అంతటితో ఊరుకోకుండా అగ్నిజ్వాలల వంటి తన బాణములతో రాక్షస సేనలను సర్వనాశనం చేశాడు. రాముడికి ఎదురుగా వచ్చిన ఏ రాక్షసుడు ప్రాణాలతో బయటపడలేదు. ఆ చీకట్లో రామ బాణములు ఎగురుతూ వచ్చి రాక్షసులను చంపుతుంటే కాళరాత్రిలో మిణుగురు పురుగులు ఎగురుతున్నట్టు ఉంది. మహాపరాక్రమవంతుడైన రావణ కుమారుడు ఇంద్రజిత్తును అంగదుడు ఎదిరించాడు. అంగదుడు ఇంద్రజిత్తు ఎక్కిన రథమును విరుగగొట్టాడు. రథసారథిని,
అశ్వములను చంపాడు. చేసేది లేక ఇంద్రజిత్తు తన మాయచే అంతర్ధానము చెంది యుద్ధభూమి నుండి పారిపోయాడు. ఇంద్రజిత్తును చిత్తు చేసిన అంగదుని రామలక్ష్మణులు, విభీషణుడు ప్రశంసించారు. ఇంద్రజిత్తు లాంటి వాడిని ఓడించిన అంగదుని వానరవీరులందరూ పొగిడారు. ఒక వానరుని చేతిలో ఓడిపోయిన ఇంద్రజిత్తు కోపంతో ఊగిపోయాడు. అతడు మాయా యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఎవరికీ కనపడకుండా వానరుల మీద బాణవర్షము కురిపిస్తున్నాడు. ఘోరమైన విషసర్పములు ఆవాహనము చేయబడిన ఇంద్రజిత్తు బాణములు వానరులను, రామలక్ష్మణులను బాధించాయి. వారి చర్మాన్ని చీల్చాయి. ఇంద్రజిత్తు ఎవరికీ కనపడకపోవడం వల్ల అతనిమీద బాణములు వదలడం వీలు కావడం లేదు. ఈ లోపల ఇంద్రజిత్తు తన సర్వశరములతో రామలక్ష్మణులను బంధించాడు. రామలక్ష్మణులను ఎదురుగా నిలబడి యుద్ధం చేసే శక్తి లేక ఇంద్రజిత్తు మాయా యుద్ధంలో రామలక్ష్మణులను తన సర్వశరములతో బంధించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 44వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 45వ సర్గ. తనతో యుద్ధమే చేసి పారిపోయిన ఇంద్రజిత్తును జాడ తెలుసుకుని రమ్మని 10 మంది వానరులను పంపాడు రాముడు. రాముని ఆజ్ఞ మేరకు సుషేణుని కుమారులు ఇద్దరు, నీలుడు, అంగదుడు, శరభుడు, ద్వివిధుడు, హనుమంతుడు, సానుప్రస్థుడు, వృషభుడు, వృషభస్కంధుడు ఇంద్రజిత్తును వెదుకడానికి వెళ్లారు. వారు పెద్ద పెద్ద వృక్షములను ఆయుధములుగా ధరించి నలుదిక్కులు వెదుకుతూ ఆకాశంలోకి ప్రవేశించారు. కాని వారికి ఇంద్రజిత్తు కనపడలేదు. కాని ఇంద్రజిత్తు ప్రయోగించిన నారచ బాణములు ఆ వానరులను గాయపరచసాగాయి. అసలే చీకటి, అందులో ఇంద్రజిత్తు మాయా యుద్ధము చేస్తున్నాడు. తరువాత ఇంద్రజిత్తు ఈ వానరులను వదిలి తన బాణములను రాముని మీద, లక్ష్మణుని మీద ప్రయోగించాడు. రామలక్ష్మణుల శరీరములలో గుచ్చుకొనేటట్టు సర్పరూప బాణములు ప్రయోగించాడు. ఇంద్రజిత్తు, రామలక్ష్మణుల శరీరాలు ఇంద్రజిత్తు కొట్టిన బాణములతో నిండిపోయాయి. ఇంద్రజిత్తు రామలక్ష్మణులతో వారికి కనపడకుండా ఇలా అన్నాడు, ఓ నరులారా, నేను మాయాయుద్ధము చేస్తుంటే సాక్షాత్తు దేవేంద్రుడు కూడా తట్టుకోలేడు. ఇంక మానవులు మీరెంత? మీరు నా ముందు నిలువలేరు. ఇప్పుడే మీ ఇద్దరినీ నా బాణములతో కొట్టి యమపురికి పంపుతాను అని పలికిన ఇంద్రజిత్తు వాడి అయిన బాణములతో రామలక్ష్మణుల మర్మస్థానములలో కొట్టాడు. రామలక్ష్మణులను శరబంధనము చేశాడు ఇంద్రజిత్తు. తరువాత సింహనాదము చేశాడు. రామలక్ష్మణుల దేహములు ఇంద్రజిత్తు ప్రయోగించిన సర్ప బాణములతో కప్పబడిపోయింది. రామలక్ష్మణులు నేలమీదికి ఒరిగిపోయారు. రామలక్ష్మణుల శరీరంలో బాణములు గుచ్చుకొని ప్రదేశము అంగుళము మాత్రము కూడా లేదు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల శరీరాలు తూట్లుపడేటట్టు కొట్టాడు. రామలక్ష్మణుల శరీరములలో నుండి రక్తము ధారగా ప్రవహిస్తూ ఉంది. రాముడు కింద పడిపోయిన తరువాత కూడా ఇంద్రజిత్తు రాముని నారాచములు, అర్ధనారాచములు, భల్లములు, అంజలికములు, వత్సదంతములు, సింహదంష్ట్రములు, క్షురములు అనే బాణములతో కొట్టాడు. ఆ బాణముల దెబ్బలకు రాముడు కింద పడగానే రాముని చేతిలోని విల్లు కూడా ఎగిరి అల్లంత దూరంలో పడింది. రాముడు వీరసేనము అలంకరించాడు. రాముడు పడిపోవడం చూచి లక్ష్మణుడు దుఃఖించాడు. రామలక్ష్మణులకు పట్టిన దుస్థితి చూచి వానర సేనానాయకులు శోకించసాగారు. అందరూ పెద్దగా ఏడుస్తున్నారు. హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మొదలగు వానరవీరులు రామలక్ష్మణుల చుట్టూ నిలబడి శోకిస్తున్నారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 45వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 46వ సర్గ. ఒళ్లంతా బాణము దెబ్బలతో పడి ఉన్న రామలక్ష్మణులను చూచిన వానరులకు ఏమి చెయ్యాలో తోచడం లేదు. రామలక్ష్మణులను పడగొట్టి ఇంద్రజిత్తు వెళ్లిపోయిన తరువాత సుగ్రీవుడు, విభీషణుడు అక్కడకు వచ్చారు. వారు రామలక్ష్మణులను చూచి దుఃఖించారు. నీలుడు, ద్వివిధుడు, మైందుడు, సుషేణుడు, కుముదుడు, అంగదుడు, హనుమంతుడు రామలక్ష్మణుల పక్కనే నిలబడి ఉన్నారు. వారి దుఃఖానికి అంతులేదు. రామలక్ష్మణులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. శరీరం అంతా బాణములు తగలడం వల్ల వారు అటు ఇటు కదలలేకపోతున్నారు. విభీషణునికి కూడా ఏమి చెయ్యాలో తోచడం లేదు. విభీషణుడు కూడా రాక్షసుడే కాబట్టి ఇంద్రజిత్తు మాయలన్నీ విభీషణునికి తెలుసు. అదే మాయను ప్రయోగించి ఇంద్రజిత్తు కోసం వెదికాడు. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను పడగొట్టి నందుకు మహదానందంగా ఉన్నాడు. రాక్షసులందరితో ఇలా అంటున్నాడు, ఓ రాక్షస వీరులారా,
నేను రామలక్ష్మణులను విరసేనం పొందేట్టు చేశాను. ఖరదూషణులను సంహరించిన రాముడు నా చేత చంపబడ్డాడు. దేవతలు కాని, అసురులు కాని, ఋషులు కాని రామలక్ష్మణులను నా శరబంధము నుండి విడిపించలేరు. ఈ రామలక్ష్మణుల వలననే నా తండ్రి రావణుడు నిద్రాహారాలు మాని వీరి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ రామలక్ష్మణులను నేను చంపి నా తండ్రిని బాధావిముక్తుడిని చేశాను. ఇంకా ఈ రామలక్ష్మణుల పరాక్రమములు, వానరవీరుల పరాక్రమములు వృధా అయ్యాయి అని గట్టిగా పలికాడు. తరువాత ఇంద్రజిత్తు మరలా మాయాయుద్ధము చేయనారంభించాడు. వానర సేనానాయకులను తన వాడినైన బాణములతో కొట్టాడు. బాణాలు ఎటునుండి వస్తున్నాయో తెలియని వానర వీరులు కంగారు పడుతున్నారు. బాణాల దెబ్బలకు బలి అవుతున్నారు. ఇంద్రజిత్తు నీలుడిని 9 బాణములతోనూ, మైందుడిని, ద్వివిధుడిని ఒక్కొక్కరిని 3 బాణములతోనూ కొట్టాడు. జాంబవంతుడి వక్షస్థలాన్ని ఒకే ఒక బాణంతో చీల్చాడు. హనుమంతుని వక్షస్థలమును 10 బాణములతో కొట్టాడు. గవాక్షుడిని, శరభుడిని 2 బాణములతో కొట్టాడు. అంతక్రితం తనను ఓడించిన అంగదుని మీద విరివిగా బాణాలు ప్రయోగించాడు ఇంద్రజిత్తు. ఆ ప్రకారంగా వానరవీరులను తన వాడైన బాణములతో గాయపరిచి సింహనాదము చేశాడు ఇంద్రజిత్తు. వానరుల దుస్థితి చూచి ఇంద్రజిత్తు వికటాట్టహాసం చేశాడు. ఓ రాక్షసులారా! చూడండి, రాముడు లక్ష్మణులను నా శరబంధంలో బంధించాను. చూడండి ఎలా స్పృహ లేకుండా పడి ఉన్నారో అని పెద్దగా అరిచాడు. శరబంధంలో పడి ఉన్న రామలక్ష్మణులను చూచి రాక్షసులు సంతోషించారు. వారు కూడా సింహనాదములు చేశారు. రాముడిని ఇంద్రజిత్తు చంపాడు అని తెలుసుకొని అందరూ ఇంద్రజిత్తును ప్రశంసించారు. ఇంద్రజిత్తు రామలక్ష్మణుల వంక చూచాడు. రామలక్ష్మణులు ఊపిరి తీసుకోవడం లేదు, వారిద్దరూ మరణించారు అని నిర్ధారణ చేసుకున్నాడు. ఇంద్రజిత్తు విజయ దుందుభులు మోగించుకుంటూ జయ జయధ్వానాలు చేసుకుంటూ లంకానగరంలోకి ప్రవేశించాడు. ఇంద్రజిత్తు చలనం లేకుండా పడి ఉన్న రామలక్ష్మణులను చూచిన సుగ్రీవునికి ఒళ్లంతా భయం ఆవహించింది. కళ్లనిండా నీళ్లు కమ్మాయి. దీనంగా రాముని వంక చూస్తున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న సుగ్రీవుని చూచి విభీషణుడు ఇలా అన్నాడు. అదేమిటి సుగ్రీవా, ఈ మాత్రం దానికే భయపడితే ఎలా? యుద్ధం అంటే ఇలాగే ఉంటుంది. జయాపజయాలు దైవాధీనాలు కదా. మనం అదృష్టవంతులము అయితే రామలక్ష్మణులకు స్పృహ వస్తుంది. రాముడు సత్యవంతుడు, ధర్మాత్ముడు. అటువంటి రామునికి మృత్యు భయము లేదు. ధైర్యంగా ఉండు అని తన చేత్తో సుగ్రీవుని కన్నీళ్లు తుడిచాడు విభీషణుడు. సుగ్రీవా, ఇది దుఃఖించుటకు సమయము కాదు. దోహకము అన్ని కార్యములను నాశనం చేస్తుంది. కాబట్టి దుఃఖాన్ని వదిలిపెట్టు. చేయవలసిన పనులను ఎలా చెయ్యాలో ఆలోచించు. సైన్యములకు తగిన ఆదేశాలు ఇవ్వు. సైన్యములో విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని రేకెత్తించు. రామలక్ష్మణులకు స్పృహ వచ్చేంతవరకు వారిని మనము రక్షించాలి. తరువాత రామలక్ష్మణులు మనలను రక్షిస్తారు. అటుచూడు, రాముని ముఖంలో కాంతి ఇంకా అలాగే ఉంది. రాముడికి తప్పకుండా స్పృహ వస్తుంది. మరణము సంభవించిన వారి ముఖంలో ఇటువంటి కాంతి ఉండదు. కాబట్టి రాముడు మరణించలేదు. కాబట్టి ముందు నీవు పోయి రాముడు మరణించలేదు అని చెప్పి సేనలలో విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించు అని అన్నాడు. సుగ్రీవుడు విభీషణుడు చెప్పిన మాదిరి రాముడు మరణించలేదు, బతికే ఉన్నాడు అని ప్రచారం చేసి సైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించాడు. అక్కడ లంకానగరంలో ఇంద్రజిత్తు జయజయధ్వానాలతో తన తండ్రి రావణుని వద్దకు వెళ్లాడు. రాముడు ఇంద్రజిత్తు చేతిలో మరణించాడు అన్న వార్త విన్న రావణుడు మహదానందభరితుడయ్యాడు. ఇంతలో ఇంద్రజిత్తు తండ్రి వద్దకు పోయి నమస్కరించి, తండ్రి, నేను రామ లక్ష్మణులను చంపాను అని చెప్పాడు. రావణుడు సింహాసనము నుండి ఒక్క ఉదుటున పైకి లేచి కిందికి దిగివచ్చి ఇంద్రజిత్తును గాఢంగా కౌగలించుకున్నాడు. అతని శిరస్సును మూర్ఖుని కుమారా, నిజమా? రామలక్ష్మణులు మరణించారా? ఎంతటి శుభవార్త చెప్పావు? ఇంతకు రామలక్ష్మణులను ఎలా చంపావు అని అడిగాడు రావణుడు. ఇంద్రజిత్తు తాను రాముని, లక్ష్మణులను వాడి అయిన బాణములతో శరీరం అంతా తూట్లుపడేట్టు ఎలా కొట్టింది, ఎలా శరబంధనం చేసింది వివరంగా చెప్పాడు. ఇంద్రజిత్తు మాటలు విన్న రావణుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రజిత్తును మనసారా అభినందించాడు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 45వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.
యుద్ధకాండము 46వ సర్గ. వానర వీరులు అందరూ రాముని చుట్టూ చేరి రామునికి రక్షణ వలయంగా నిలబడ్డారు. వానర సేనలకు అధిపతులైన హనుమంతుడు, అంగదుడు, నీలుడు, సుషేణుడు, కుముదుడు, నలుడు, గజుడు, గవాక్షుడు, పసనుడు, సానుప్రస్థుడు, జాంబవంతుడు, వృషభుడు, సుందుడు, రంభుడు, శతబలి, పృథుడు మొదలగు సైన్యాధిపతులు తమ తమ వానర, భల్లు సేనలను యుద్ధానికి సన్నద్ధం చేశారు. ఏమాత్రం కదలిక కలిగినా అప్రమత్తంగా ఉన్నారు. అక్కడ లంకలో రావణుడు విజయోత్సాహంతో వచ్చిన ఇంద్రజిత్తును అభినందించి పంపివేశాడు. తరువాత అశోకవనములో సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలను పిలిపించాడు. త్రిజట ఆధ్వర్యంలో రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వచ్చారు. రావణుడు మహా సంతోషంగా ఉన్నాడు. రాక్షస స్త్రీలతో ఇలా అన్నాడు: జాగ్రత్తగా వినండి. రాముడు, నా కుమారుడు ఇంద్రజిత్తు చేతిలో చంపబడ్డాడు. ఈ విషయం సీతకు తెలియజేయండి. సీతను మీరందరూ పుష్పక విమానము ఎక్కించి రాముని వద్దకు తీసుకుని వెళ్ళండి. ఆకాశం నుండి రాముని శవాన్ని ఆమెకు చూపించండి. రాముని శవంతో పాటు లక్ష్మణుని శవం కూడా సీతకు చూపించండి. ఇంతకాలము ఎవరు వచ్చి తనను రక్షిస్తారు అని సీత అనుకుంటూ ఉందో ఆ రాముడు, ఆ లక్ష్మణుడు యుద్ధములో చంపబడ్డారు అని తెలియజేయండి. ఇంక సీతకు నేను తప్ప నాథుడు లేడు. అందుకని సీతను బాగా అలంకరించి నా వద్దకు తీసుకుని రండి. రాముడు చనిపోయిన తరువాత సీత తనంతట తానే నా వద్దకు వస్తుందని నాకు నమ్మకముంది. చనిపోయిన రామలక్ష్మణులను చూచిన సీతకు నేను తప్ప వేరే గత్యంతరము లేదు కాబట్టి నన్ను చేరడం నిజం అని అన్నాడు రావణుడు. రావణుని మాటలు శ్రద్ధగా విన్న ఆ రాక్షస స్త్రీలు అలాగే చేస్తాము అని చెప్పి బయటకు వచ్చారు. రావణుని ఆదేశము మేరకు సీతను పుష్పక విమానములో ఎక్కించుకొని రాముడు పడి ఉన్న చోటికి తీసుకుని వెళ్లారు. అప్పటికే రావణుడు రాముని ఇంద్రజిత్తు యుద్ధంలో చంపాడు అన్న రాముని మరణ వార్తను లంకా నగరం అంతా తెలిసేటట్టు ఘోషణ చేయించాడు. ఊరంతా పతాకములతో అలంకరింపచేశాడు. యుద్ధం ముగిసిపోయిందని రాక్షసులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఇదంతా చూస్తూ సీత పుష్పక విమానములో రాముడు పడి ఉన్న ప్రదేశమునకు వెళ్ళింది. యుద్ధభూమిలో చచ్చి పడి ఉన్న వానర వీరులను చూచింది. యుద్ధ రంగములో కేరింతలు కొట్టుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటున్న రాక్షసులను, విషాదవదనములతో ఉన్న వానరులను చూచింది. శరీరం అంతా బాణములతో కొట్టబడి నేలమీద పడి ఉన్న రాముని చూచింది సీత. రామునికి స్పృహ లేదు, నిర్జీవంగా పడి ఉన్నాడు. లక్ష్మణుడు కూడా పక్కనే పడి ఉన్నాడు. వారి ధనుస్సులు దూరంగా పడి ఉన్నాయి. వారి శరీరాలు శరతల్పము మీద ఉన్నాయి. శరతల్పము మీద పడి ఉన్న రామలక్ష్మణులను చూచి సీత భోరున విలపించింది. ఆమె శోకమునకు అంతులేకుండా పోయింది. రామలక్ష్మణులు మరణించినారు అని తెలుసుకున్న సీత శోక సముద్రంలో మునిగిపోయింది. ఏడుస్తూనే త్రిజటతో ఇలా అంది. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 47వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 48వ సర్గ. రాముడు, లక్ష్మణుడు అచేతనంగా పడి ఉండడం చూచిన సీతవారు మూతి చెందారని భ్రమించింది. దీనంగా ఏడ్చింది. అయ్యో భగవంతుడా! నా చిన్నతనంలో నా జాతకము చూచిన జ్యోతిష్కులు నాకు పుత్ర సంతానము కలుగుననియు నాకు వైధవ్యము లేదనియు చెప్పి ఉన్నారు కదా. మరలా ఇదేమి ఘోరము! నా రాముడు నన్ను విడిచి వెళ్లిపోయాడు. ఆ పండితులు జ్యోతిష్యులు చెప్పిన మాటలు అన్నీ అసత్యములు అయినట్టే కదా. అదే జ్యోతిష్కులు నేను గొప్ప గొప్ప యజ్ఞములు యాగములు చేసిన మహారాజుకు భార్యను అవుతాను అని చెప్పారు. కాని నా రాముడు అకాల మరణం చెందడంతో అవన్నీ అబద్ధాలు అయినట్టే కదా. వీరిల భార్యలందరిలోనూ నేను అత్యంత గౌరవానికి పాత్రురాలను అగుదును అని పండితులు చెప్పారు కదా. మరి ఆ మాటలన్నీ వమ్మయ్యాయా? వారు అసత్యం చెప్పారా? నేను నమస్కరించిన పండితులు, దైవజ్ఞులు అందరూ అఖండ సౌభాగ్యవతి అని నన్ను దీవించారు కదా. మరి ఆ దీవెనలన్నీ వృధా అయినట్టేనా? రాముని మరణంతో నా సౌభాగ్యము మంటగలిసినట్టేనా? నా పాదములలో పద్మములు ఉన్నాయని, నన్ను వివాహమాడిన వారు చక్రవర్తి అవుతారని సాముద్రిక వేత్తలు చెప్పారు కదా. మరి ఆ శుభలక్షణములు అన్నీ నా నుండి మాయం అయిపోయాయా? లోకములో వైధవ్యమును పొందదగిన స్త్రీలకు ఉండవలసిన లక్షణములు ఏ ఒక్కటి కూడా నాలో మచ్చుకైనా కనిపించవు కదా. మరి నాకు ఈ అకాల వైధవ్యము ఎందుకు ప్రాప్తించినది?
మరి నా శరీరములో అఖండ సౌభాగ్యవతికి ఉండవలసిన సాముద్రిక లక్షణములు అన్నీ ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉన్నాయి కదా. మరి అవి అన్నీ వృధా అయిపోయినట్టేనా? నా కేశములు, నా శరీర భాగములు, నా నేత్రములు, చేతులు, కాళ్ళు, మడిమలు అన్నీ శుభలక్షణములతో కూడి ఉన్నవి కదా. మరి ఆ శుభలక్షణములు అన్నీ ఎక్కడకు పోయాయి? నాకు ఈ వైధవ్యము ఎందుకు వచ్చింది? నేను నా భర్తతో కలిసి చక్రవర్తి పీఠమును అలంకరిస్తాను అని జ్యోతిష్కులు చెప్పారు కదా. మరి వారి మాటలన్నీ వమ్మైపోయాయా? నా కొరకు జనస్థానము నుండి వెతుకుతూ వచ్చి సముద్రమును దాటిన రాముడు సాగరమును దాటి ఆవు పాదమంత గుంటలో పడ్డట్టు ఈ దుష్టుడి చేతిలో మరణించాడు కదా. రామలక్ష్మణుల వద్ద వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఇంద్ర అస్త్రము, వాయవ్యాస్త్రము, బ్రహ్మశిరోనామకాస్త్రము ఇంకా ఎన్నో దివ్యాస్త్రములు ఉన్నాయి కదా. మరి ఆ అస్త్రములు అన్నీ ఏమైపోయాయి? అవునులే, కనపడ్డ వారిమీద అస్త్రములు ప్రయోగించవచ్చు కాని కనపడకుండా యుద్ధము చేసే మాయావుల మీద ఏ అస్త్రములు ప్రయోగించినా ఏమీ ప్రయోజనము? యుద్ధములో రాముని ఎదుట నిలిచిన శత్రువు ప్రాణాలతో తిరిగి వెళ్లడు కాని ఈ మాయావి రాముని కంటపడకుండా రాముని చంపాడు. రామలక్ష్మణులు అకాల మరణం చెందడం దైవఘటన కాక మరేమున్నది? రాముని మరణ వార్త విని కౌసల్య ఎంతగా శోకిస్తుందో కదా. అరణ్యవాసము పూర్తి చేసుకుని అయోధ్యకు రామలక్ష్మణులు ఎప్పుడు తిరిగి వస్తారో అని ఎదురుచూస్తున్న కౌసల్యకు రామలక్ష్మణుల మరణ వార్త అసనిపాతంగా పరిణమిస్తుంది. ఆమెను ఎవరు ఓదారుస్తారు అని పరి విధములుగా శోకిస్తున్న సీతను చూచి త్రిజట ఇలా అంది. ఎందుకమ్మా ఏడుస్తావు? నీ భర్త రాముడు చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఒకసారి అటు చూడు. వానర నాయకులు అందరూ రామలక్ష్మణుల దేహములను జాగ్రత్తగా రక్షిస్తున్నారు. వారి ముఖములలో దైన్యము శోకము కనపడుటలేదు. వారు అంతా రాముడు ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. కాబట్టి నీ భర్త మరణించలేదు. నా మాట నమ్ము. నీవు అఖండ సౌభాగ్యవతివి అని నాకు నమ్మకముంది. నా నోట అబద్ధము రాదు. నీ పాతివ్రత్యమే నిన్ను రక్షిస్తుంటుంది. నీ పాతివ్రత్యమే నన్ను నీ పట్ల ఆకర్షితురాలిగా చేసింది. అందుకే నీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇంద్రాదులు వచ్చినా రామలక్ష్మణులను జయించలేరు. ఇది నిక్కువము. మరొక్కసారి రామలక్ష్మణుల ముఖములు చూడు. వారి ముఖములలో సహజమైన కాంతి తేజస్సు తగ్గలేదు. రామలక్ష్మణులు కేవలం స్పృహ తప్పారే కాని మరణించలేదు. ఈ మూర్ఖరాక్షసులకు స్పృహ తప్పడానికి మరణించడానికి తేడా తెలియదు. మరణించిన వారి ముఖములు వికృతంగా మారుతాయి, కాని రామలక్ష్మణుల ముఖములు కాంతితో ప్రకాశిస్తున్నాయి. ముఖములు అలా ప్రకాశిస్తున్నవారు మరణించినట్టు కాదు. కాబట్టి రామలక్ష్మణులు జీవించి ఉన్నారు. నీ శోకమును వదిలిపెట్టు. రామలక్ష్మణులు జీవించాలని ఆ దైవమును ప్రార్థించు అని పలికింది త్రిజట. త్రిజట మాటలు విన్న సీత ఆమెకు రెండు చేతులు జోడించి నమస్కరించింది. త్రిజట, నీ మాటలు యథార్థములు కావాలి అని మనసులో అనుకొంది సీత. వెంటనే త్రిజట పుష్పక విమానమును వెనక్కు తిప్పి లంకకు పోనిచ్చింది. అశోకవనములో సీత, త్రిజట పుష్పకమును దిగారు. తరువాత పుష్పకము రావణుని నివాసమునకు వెళ్లిపోయింది. తిరిగి సింసుపావృక్షము కింద కూర్చున్న సీత రామలక్ష్మణులు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని దైవమును ప్రార్థిస్తూ దీనంగా కూర్చుంది. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 48వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 49వ సర్గ. రాముడు లక్ష్మణుని శరీరముల చుట్టూ చేరిన వానర వీరులు దీనంగా చూస్తున్నారు. వారికి ఏం చెయ్యడానికి తోచడం లేదు. ఆ శరబంధనం ఎలా వీడుతుందో తెలియడం లేదు. లక్ష్మణుని కన్నా రామునికి మానసిక స్థైర్యము ఎక్కువ. అందువలన రాముడు తొందరలోనే స్పృహలోకి వచ్చాడు. రక్తసిక్తమైన శరీరంతో నేలమీద పడి ఉన్న లక్ష్మణుని చూచాడు రాముడు. రాముడికి దుఃఖము ముంచుకొచ్చింది. లక్ష్మణుని చూచి భోరున విలపించాడు. నా లక్ష్మణుడు లేని నాకు ఈ జీవితము, నా సీత ఎందుకు వృధా? భూలోకములో పట్టుబట్టి వెతికితే సీతలాంటి భార్య కనపడవచ్చేమో కాని లక్ష్మణుడి వంటి తమ్ముడు దొరకడం చాలా కష్టం. ఏ కారణం చేతనైనా లక్ష్మణుడు మరణిస్తే ఈ వానరుల అందరి ముందర నేను కూడా ప్రాణత్యాగం చేసుకుంటాను. నన్ను నమ్మి లక్ష్మణుని తల్లి సుమిత్ర లక్ష్మణుని నా వెంట పంపింది. ఇప్పుడు నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే సుమిత్ర నన్ను నిందిస్తుంది.
ఆ నింద నేను భరించలేను. హాయిగా అయోధ్యలో ఉండక నా వెంట వచ్చి ఈ సరసయ్య మీద పడుకొని ఉన్నాడు. శరబంధనంలో బంధింపబడ్డాడు. లక్ష్మణుడు ఎంత దురదృష్టము! ఓ లక్ష్మణ! నేను సీత గురించి శోకించినప్పుడు నువ్వు నన్ను ఓదార్చి నాకు ధైర్యము చెప్పేవాడివి. ఇప్పుడు నీకోసం నేను ఏడుస్తున్నాను. లేచి నన్ను ఓదార్చు. ఈరోజు యుద్ధములో నీవు ఎంతో మంది రాక్షసులను చంపావు. కాని ఆ ఇంద్రజిత్తు చేతిలో మరణించావు. లక్ష్మణ! నీ ముఖంలో కళ తగ్గలేదు. సంధ్యాసమయంలో సూర్యుడిలా ప్రకాశిస్తున్నావు. నీవు చావలేదు. నీ కళ్లలో కాంతి ఇంకా మెరుస్తూ ఉంది. నీవే కనుక యమపురికి వెళ్లవలసి వస్తే నేను కూడా నీ వెంట వస్తాను. కాని నిన్ను ఒంటరిగా వెళ్లనివ్వను. ఎందుకంటే నేను ఒంటరిగా అడవులకు వెళుతున్నాను అని నీవు నా వెంట వచ్చావు కదా. అందుకే నేను కూడా నీ వెంట వస్తాను. లక్ష్మణ! నీ దురవస్థకు నేను కారణము. నా వలన నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. అందరికీ దూరంగా నా వెంట అడవులలో తిరుగుతున్నావు. తుదకు ప్రాణాల మీదికి తెచ్చుకున్నావు. కాని నీకు నా మీద కించిత్ కూడా కోపం రాలేదు. నాతో ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడలేదు. లక్ష్మణ! నీ పరాక్రమము నాకు తెలియనిదా? నీవు కార్తవీర్యార్జునుని కంటే పరాక్రమవంతుడవు. కాని కాలం కలిసిరాక ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయావు. లక్ష్మణ! అయోధ్యలో పట్టుపరుపుల మీద పరుండవలసిన వాడివి ఇక్కడ ఈ శరతల్పము మీద పడుకున్నావా? ఇంద్రునే జయించగలవాడివి ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయావా? ఓ సుగ్రీవా! నన్ను లక్ష్మణుని వదిలి వెళ్ళిపోండి. రావణుడు మిమ్ములను ఏమీ చేయడు. రావణుని కోపం నా మీదనే కదా. మీరందరూ సముద్రము దాటి కిష్కింధకు వెళ్ళిపోండి. నాకోసరము మీ ప్రాణాలు ఎందుకు బలిపెడతారు? ఇప్పటిదాకా మీరు నాకు చేసిన సాయమునకు కృతజ్ఞుడను. నువ్వు జాంబవంతుడు, అంగదుడు, మైందుడు, ద్వివిధుడు, కేసరి, సంపాతి, గవయుడు, గవాక్షుడు, శరభుడు, గజుడు నాకోసరము రాక్షసులతో ఘోర యుద్ధము చేశారు. నా కొరకు మీ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా రాక్షసులతో యుద్ధం చేశారు. కాని మనము దైవ నిర్ణయమును అతిక్రమించలేము కదా. సుగ్రీవా! ఒక స్నేహితుడుగా నీవు నాకు చేయగలిగినది అంతా చేశావు. ఓ వానర ప్రముఖులారా! మీరందరూ నాకోసరం ఎంతో చేశారు. మీ అందరికీ కృతజ్ఞుడిని. నేను మీకు అనుమతి ఇస్తున్నాను. మీ ప్రదేశములకు తిరిగిపొండు. ఇదే నా విన్నపము అని కళ్ల వెంట నీరు కారుతుండగా రాముడు అందరికీ వీడ్కోలు పలికాడు. రాముడి మాటలు విన్న ఏ వానరుడు కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయాడు. ఇంతలో విభీషణుడు చేతిలో గద ధరించి సైన్యములకు ధైర్యం చెబుతూ రాముడు ఉన్న చోటికి వచ్చాడు. రావణుడు, అతని తమ్ముడు విభీషణుడు ఒకే పోలికతో ఉండటం వలన విభీషణుని అంతా రావణుడు అనుకున్నారు. వారిలో భయం ప్రవేశించింది. ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపాడు. రావణుడు మనలను చంపడానికి వచ్చాడు అని అరుస్తూ వానరులు తలుకదిక్కుగా పారిపోయారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండము 49వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. యుద్ధకాండము 50వ సర్గ. అది చూచిన సుగ్రీవుడు ఇలా అన్నాడు, ఇదేమిటి? ఈ వానరులకు పిచ్చి పట్టిందా లేక రావణుని భయం పట్టుకుందా అని అన్నాడు. దానికి అంగదుడు ఇలా అన్నాడు, మనకు నాయకులైన దశరథ కుమారులు రామలక్ష్మణులు శరతల్పగతులై ఉన్నారని తమరికి తెలియదా? మరి వానరులు భయపడరా అని అన్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు కదా. వానరుల భయమునకు ఏదో వేరు కారణము ఉండి ఉంటుంది. అధిక బలవంతులైన వానరులు ఇలా పారిపోతున్నారంటే వారి భయానికి తగిన కారణం ఉండి ఉండాలి. లేకపోతే ఈ వానరులు సిగ్గు లేకుండా భయంతో పారిపోతున్నారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ పరుగెడుతున్నారు. ఎవరైనా కింద పడిపోతే వారిని తొక్కుకుంటూ వారి మీది నుండి పరుగెడుతున్నారు. ముందు వారిలో భయాన్ని పోగొట్టాలి అని అన్నాడు. ఇంతలో చేతిలో గద ధరించిన విభీషణుడు అక్కడికి వచ్చాడు. జయజయధ్వానాలు పలుకుతూ రాముడికి అభివాదము చేశాడు. సుగ్రీవునికి అప్పటికి అర్థం అయింది. వానరుల భయకారణము అపర రావణుని మాదిరి గదతో నడిచి వస్తున్న విభీషణుని చూచి అతడే రావణుడు అనుకొని వానరులు పారిపోతున్నారు అని తెలుసుకున్నాడు. సుగ్రీవుడు పక్కనే ఉన్న జాంబవంతుని చూచి ఇలా అన్నాడు, జాంబవంతా! విభీషణుని చూచిన వానరులు అతడే రావణుడు అని కాని
ఇంద్రజిత్తు అని కాని అనుకుని పారిపోతున్నారు. మీరు వెళ్లి వారికి ధైర్యము చెప్పండి. వచ్చినవాడు విభీషణుడు అని, రావణుడు కాని ఇంద్రజిత్తు కాని కాదు అని వారికి తెలియజెప్పండి అని అన్నాడు. సుగ్రీవుని ఆదేశము ప్రకారము జాంబవంతుడు వానరులకు ధైర్యము చెప్పడానికి వెళ్లాడు. వానరుల మధ్యకు వెళ్లి వారికి ధైర్యవచనాలు పలికాడు. అందరిలోకి పెద్దవాడైన జాంబవంతుని మాటలు విన్న వానరులు నిజం తెలుసుకొని అందరూ వెనుకకు వచ్చారు. విభీషణుడు రాముని, లక్ష్మణుని ఆ స్థితిలో చూచి చాలా బాధపడ్డాడు. తను కూడా వారి బాధలో పాలుపంచుకున్నాడు. విభీషణుడు సుగ్రీవునితో ఇలా అన్నాడు: ఇంద్రజిత్తు రాక్షసుడు, మాయావి, మాయాయుద్ధంలో ఆరితేరినవాడు, కుటల యుద్ధంలో మేటి. రామ లక్ష్మణులకు నేరుగా యుద్ధం చేయడం తెలుసు కాని మాయాయుద్ధం తెలియదు. అందుకని ఇంద్రజిత్తు వీరిని జయించగలిగాడు. ఇంద్రజిత్తు వీరి శరీరం అంతా తూట్లు పడేట్టు కొట్టాడు. రామలక్ష్మణుల శరీరం అంతా రక్తసిక్తమైంది. అవసాన దశలో ఉన్నారు. నా అన్న నా శత్రువు అయిన రావణుడు గెలిచాడు. వాడి కోరిక తీరింది. సీత వాడి వశం అయింది అని భోరున విలపించాడు విభీషణుడు. సుగ్రీవుడు విభీషణుని చూచి ఇలా అన్నాడు: విభీషణ, రామలక్ష్మణులు మరణించలేదు, కేవలము స్పృహ తప్పియున్నారు. వీరికి స్పృహ వచ్చిన తరువాత వీరు ఇద్దరూ రావణుని చంపగలరు, నిన్ను లంకాధీశునిగా అభిషేకించగలరు. ఆరట చెందుము అని అన్నాడు. సుగ్రీవుడు తన పక్కనే ఉన్న తన మామగారు సుషేణుని చూచి ఇలా అన్నాడు: ఈ పరిస్థితిలో రామలక్ష్మణులు ఇక్కడ ఉండటం మంచిది కాదు. నీవు వీరిని తీసుకుని కిష్కింధకు వెళ్ళు. నేను నా సేనలతో ఇక్కడే ఉండి రావణుని బంధుపుత్రమిత్ర సమేతంగా సంహరిస్తాను, సీతను తీసుకుని వస్తాను అని అన్నాడు. అప్పుడు సుషేణుడు ఇలా అన్నాడు: సుగ్రీవ, నాకు మాయా యుద్ధము కొత్త కాదు. దేవాసుర యుద్ధము గురించి నాకు బాగా తెలుసు. ఆ రోజుల్లో దానవులు బాణప్రయోగంలో ప్రవీణులు, దేవతలు కేవలం అస్త్రములు మాత్రము వాడేవారు. దానవులు తమ మాయాశక్తితో మాయం అయిపోయి దేవతల మీద బాణవర్షము కురిపించి వారిని ఓడించారు. అసురుల దెబ్బకు దేవతలకు బాగా దెబ్బలు తగిలి స్పృహ తప్పారు. కొంతమంది చనిపోయారు. అప్పుడు బృహస్పతి తన మంత్రశక్తి చేత తనకు తెలిసిన ఔషధుల చేత చికిత్స చేసి వారిని బతికించాడు. ఆ ఔషధముల గురించి సంపాతికి పనసునికి బాగా తెలుసు. వారికి సంజీవకరణి, దేవతలు ఉపయోగించిన విశల్యకరణి అనే దివ్య ఔషధముల గురించి బాగా తెలుసు. వారిని పంపి ఆ ఔషధులు తెప్పించు. అలాగే దేవదానవులు మధించిన క్షీరసముద్రములో చంద్రము, ద్రోణము అనే పర్వతములు ఉన్నాయి. ఆ పర్వతములను దేవతలు క్షీరసముద్రములో ఉంచారు. వాయుపుత్రుడైన హనుమంతుని అక్కడకు పంపు. ఆయనకు కూడా ఈ ఔషధుల గురించి బాగా తెలుసు అని అన్నాడు సుషేణుడు. ఇంతలో తీవ్రంగా గాలి వీచింది. మేఘములు దట్టంగా అలముకున్నాయి. కొన్ని మహావృక్షములు కూకటి వేళ్లతో సహా పెకలింపబడి సముద్రములో పడిపోతున్నాయి. సముద్రములో ఉన్న జంతువులు, సర్పములు అల్లకల్లోలం అయ్యాయి. దీనికంతటికీ కారణము గరుడుని రాక. అతని రెక్కల వేగము వలన అంతటి జంఝామారుతము వీచింది. ఆకాశంలో ఎగురుతూ వస్తున్న గరుడు వానరులకు కనపడ్డాడు. ఇంద్రజిత్తు రాముని మీద, లక్ష్మణుని మీద నాగశరములు ఆవాహన చేసిన బాణములను ప్రయోగించాడు. ఆ సర్పబంధనంలో చిక్కుకున్న రామలక్ష్మణులు వాటి ప్రభావం వలన మృతప్రాయులయ్యారు. ఆ సంగతి వానరులకు తెలియదు. గరుడుని రాక చూచి రామలక్ష్మణులను బంధించిన సర్పములు భయపడిపోయాయి. వెంటనే ఆ సర్పములు అన్నీ చెల్లాచెదరయ్యాయి. తలా ఒక దిక్కుకు పారిపోయాయి. రాముని, లక్ష్మణుని పట్టి ఉంచిన నాగబంధములు విడిపోయాయి. రామలక్ష్మణులకు శరబంధము నుండి విముక్తి కలిగింది. గరుడు కిందికి దిగి రామలక్ష్మణుల వద్దకు వచ్చాడు. రామలక్ష్మణుల శరీరములను తన చేతితో నిమిరాడు. వారి ముఖములను ప్రేమతో నిమిరాడు. గరుడుని స్పర్శతో రామలక్ష్మణుల శరీరము మీద సర్పముల వంటి బాణములతో కలిగిన గాయములు అన్నీ మాయం అయ్యాయి. వారి శరీరం అంతకు ముందు కంటే కాంతివంతంగా మెరిసిపోతూ ఉంది. రామలక్ష్మణులకు పూర్వపు తేజస్సు, పరాక్రమము, వీర్యము, బలము, ఉత్సాహము మొదలైన గుణములు అన్నీ మరలా సంక్రమించాయి. గరుడు రామలక్ష్మణులను లేవదీసి కౌగలించుకున్నాడు. గరుడుని చూచి రాముడు ఇలా అన్నాడు: నీ ప్రసాదం చేత మేము ఇంద్రజిత్తు వలన కలిగిన ఆపద నుండి బయటపడగలిగాము. మా పూర్వపు బలపరాక్రమములు మాకు వచ్చాయి. నిన్ను చూస్తుంటే నా తండ్రి దశరథుడు, పితామహుడు అజమహారాజును చూచినట్టు ఉంది. ఇంతకు నీవు ఎవరు? ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు రాముడు.
అప్పుడు గరుడుడు రాముని చూచి ఇలా అన్నాడు, రామ, నేను నీకు మిత్రుడను, నా పేరు గరుడుడు, మీకు సాయం చేద్దామని వచ్చాను. రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు తన మాయతో మీ ఇద్దరినీ శరబంధం చేశాడు. ఈ శరబంధం నుండి విడిపించుకోవడం దేవతలకు కాని, అసురులకు, గంధర్వులకు కాని సాధ్యం కాదు. నీ మీద ఇంద్రజిత్తు ప్రయోగించినవి మామూలు బాణములు కావు, అవి కద్రువ కుమారులు అయిన నాగములు, అవి భయంకర విషసర్పాలు. ఇంద్రజిత్తు మాయా ప్రభావంతో ఆ విషసర్పములు బాణముల రూపంలో నిన్ను చుట్టుముట్టాయి, మీ ఇద్దరికీ స్పృహపోయేట్టు చేశాయి. అంతేకాని మీ ప్రాణాలకు ఏమీ ప్రమాదం లేదు, మీ ఇద్దరూ అజేయులు. మీ ఇద్దరూ ఈ ప్రకారము సర్పములతో ఆవహింపబడిన శరతల్పగతులైనారని తెలిసి వెంటనే వచ్చాను. నన్ను చూచి నా గర్భశత్రువులైన ఆ సర్పాలు పారిపోయాయి, మీకు స్పృహ వచ్చింది, చాలా సంతోషము. ఇంక మీదట మీరు ఈ రాక్షస మాయలను తెలుసుకుని ప్రవర్తించండి. కుటిల యుద్ధము, కపట యుద్ధము చేయడం రాక్షసుల స్వభావము. మీకు ఆ కుటిలత్వము, కపటము తెలియవు. మీరు పరాక్రమాన్ని, బలాన్ని నమ్ముకున్నారు, అదే మీకు బలము. రాక్షసులు ఎల్లప్పుడూ కుటిల స్వభావులు. ఇంద్రజిత్తు చేసిన యుద్ధమే దానికి తార్కాణము. యుద్ధము సమానమైన బలము కలవారి మధ్య జరగాలి, అది యుద్ధధర్మము. కాని వారు మీకు తెలియని మాయాయుద్ధం చేశారు. కాబట్టి మీరు ఎప్పుడూ రాక్షసులను నమ్మకండి. ఇదే నా హితవు. ఇంక నాకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి. మన ఇద్దరికీ ఎలా స్నేహం ఏర్పడింది అని ఇప్పుడు మీరు నన్ను అడగవద్దు. రామరావణ యుద్ధము ముగిసిన పిమ్మట ఆ విషయం మీకు తెలియగలదు అని రామునితో అన్నాడు గరుడుడు. నేను భవిష్యత్తును చెప్పుచున్నాను. నీవు ఈ యుద్ధములో లంకలో ఉన్న స్త్రీలు, బాలురు, వృద్ధులు తప్ప మిగిలిన రాక్షసులు అందరినీ సంహరించి సీతను పొందగలవు అని పలికాడు గరుడుడు. తరువాత రాముని అనుజ్ఞ పొంది రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు గరుడుడు. రాముడు, లక్ష్మణుడు తమ పూర్వ ఆకారములతో తమ ముందు నిలిచేటప్పటికీ వానరనాయకుల ఆనందానికి అవధులు లేవు. అందరూ జయజయధ్వానాలు చేశారు, భేరీలు మ్రోగించారు, మృదంగములు వాయించారు, శంఖములు పూరించారు, తోకలు ఊపుతూ సింహనాదాలు చేశారు, ఆనందంతో గంతులు వేశారు. రెట్టించిన ఉత్సాహంతో చేతికి దొరికిన వృక్షములను పెకలించి వాటిని ఆయుధములుగా ధరించి యుద్ధానికి సిద్ధం అయ్యారు. ఆ వానరులు రాక్షసుల గుండెల్లో భయం పుట్టేటట్టు అరుస్తూ అందరూ లంకానగర ద్వారముల వైపు పరుగెత్తారు. శ్రీమద్రామాయణము యుద్ధకాండము 50వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం యుద్ధకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము